రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి గట్టిగా దేవునికి స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనము ఇప్పుడు ధ్యానము చేసుకుందాం. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం. మీకు హాని చేయువాడు ఎవడు? ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా, ఈ పూట నీ మాట నా నోట ఉంచి నీ బిడ్డలతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నా ప్రియులరా, చదువుబడిన వాక్య భాగంలో పేతురు అంటాడు, మీకు హాని చేయగలిగిన వాడు ఎవడు? మీకు హాని చేసేవాడు ఎవడు? భూమి మీద హాని చేసేవాడు తప్పితే మంచి చేసేవాడు, మేలు చేసేవాడు ఇంకా భూమి మీద చెప్పండి, కనబడట్లేదు. మేలు చేసిన వాడు ఎవడు అంటే కొంచెం ఆలోచించాలి, కానీ కీడు చేసిన వాడు ఎవడు అని అడిగితే ఆలోచించవలసినంత పని లేకుండా టకా 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 అని మన పేర్లు, వాళ్ళ పేర్లన్నీ మనకు గుర్తుకొచ్చేస్తాయి. ఎందుకంటే మేలు చేసేవాడు ఒకవేళ కనిపించకపోవచ్చు, లేకపోతే ఒకవేళ లేకపోయి ఉండొచ్చు, కానీ కీడు చేసేవాడు మాత్రం, హాని చేసేవాడు మాత్రం అడుగడుగునా మనకు కనబడుతూనే ఉంటాడు. మీరు చూస్తే మీ జీవితంలో అట్లాంటి వాళ్ళు లేరు అనుకుంటారు. హాని చేసేవారు, సరే నాకు ఎవరు హాని చేయలేదని అన్నవాళ్ళు మీ కుడి హస్తాన్ని అయితే చూపించండి. సరే నాకు అందరూ మేలే చేశారండి అన్నవాళ్ళు కుడి హస్తాన్ని పైకి ఎత్తి చూపించండి. మీరు అనుకుంటున్నారు హాని చేసిన వాళ్ళు అందరూ పక్కనే ఉన్నారు పాస్టర్ గారు, చెయ్యి ఎత్తితే మళ్ళీ వారికి తెలిసిపోతుంది కాబట్టి ఇప్పుడు కాదు, కానీ ఇప్పుడు చెప్పను. కానీ మీరు కానీ ఇంటికి వస్తే బ్రూ కాఫీ ఉన్నలా, బ్రూ కాఫీ, ఆ కాఫీ పెట్టి గుడ్డే బిస్కెట్ ప్యాకెట్లు ఒక 2 పెట్టి మీరు తింటా, మీరు తాగుతూ ఉంటే అప్పుడు ప్రారంభిస్తాను పాస్టర్ గారు. ఎట్ట ప్రారంభించండి? ఎవరు లేరు, ఆ మొక్కతే, ఆ మళ్ళీ ఎవరు లేరు, ఆయన ఒక్కడే, మళ్ళీ ఎవరు, వీళ్ళు మట్టిగే, మొత్తం మీద భూమి మీద ఎంతమంది ఉన్నారో అంతమందిని చెప్పేస్తాం. ఇంటోళ్ళు చూసినా హాని చేసేవాళ్ళే, బయట వాళ్ళని చూసినా హాని చేసేవాళ్ళే, స్నేహితులను చూసినా హాని చేసేవాళ్ళే, రక్త సంబంధికులను చూసినా హాని చేసేవాళ్ళే, ఎటువైపు చూసినా హాని చేసేవారే, కానీ మేలు చేసేవారు అసలు ఎంత వెతికినా కనపడట్లేదు. అయితే భక్తుడు అంటున్నాడు, మీకు హాని చేసేవాడు ఎవడుండు అసలు? మీకెట్టనో కానీ నా బ్రతుకులో మేలు చేసిన వారు ఉన్నారు, హాని చేసిన వారు ఉన్నారు. కానీ మేలు చేసిన వారి సంఖ్య కంటే హాని చేసిన వారి యొక్క సంఖ్య పెద్ద సంఖ్య. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎందుకంటే కీడు చేసేవారు, హాని చేసేవారే మనం ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళ ప్రస్తాపనకు మనం వెళ్ళకపోయినా, మనం వాళ్ళకి ఏ హాని చేయకపోయినా, మన వల్ల వాళ్ళు ఏ ఆపత్తులు అనుభవించకపోయినప్పటికీ కూడా ఎందుకో మన మీద అంత హాని చేయాలని, కీడు చేయాలని వాళ్ళ జీవితముల మీద అంత కసిగట్టుకొని ఉంటారు. మరి ఎందుకు అర్థం కాదు. కాకుంటే నేను పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను ఆ మాటను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం
16వ వాక్యం. ఎట్లా అంత ఓపికగా మేలు చేసేదానికి పరిగెత్తుతారు వాళ్ళు. మా కీడు చేసేదానికి వాళ్ళ పాదములు ఎట్లున్నాయంటండి? పరిగెత్తుచున్నాయంట. పరిగెత్తుతున్నాయి కీడు చేయాలని. అరే మేలు చేసే విషయములలో అంత ఆసక్తి ఉంటే ఎంత బాగుండేది. కానీ మేలు చేసే విషయంలో అంత ఆసక్తి చూపించట్లేదు. కానీ కీడు చేయాలనే విషయంలో మాత్రము వారి పాదములు పరిగెత్తుచు ఉన్నాయి. మేలు పొందిన వారే కీడు చేస్తే ఎట్లాగండి? ఇప్పుడు సరే వాడు నాకు కీడు చేశాడు కాబట్టి నేను కూడా వాడికి కీడు చేస్తానంటే సరే ఓకే. కానీ మన వలన మేలు పొందిన వారే కీడు చేస్తే మరి ఇంకేం చేయగలుగుతాం? ఇప్పుడు ఒకరికి మనం మేలు చేస్తున్నామండి. ఎందుకు మేలు చేస్తున్నాం? ఎందుకు చేస్తున్నామండి? ఏదో ఒక సందర్భంలో వారు మనకి మళ్ళీ మేలు చేస్తారని. మీకు ఇట్ట కాదులే, చదింపు ఎందుకు రాస్తున్నాం? చదింపు ఎందుకు రాస్తున్నావు? చెప్పండి గట్టిగా. మైకి దేవరాజ్, మైకి వాళ్ళ చేతి ఒకరి చేతికి చెప్పండి. నాకు వినపట్లేదు, చెప్పండి. రాజ్యం చేతికి ఫస్ట్. పురుషోత్తం అన్న ఎక్కడ ఇవ్వండి, అది చెప్పు ఫస్ట్. అది చెప్పు ఫస్ట్. ఇప్పుడు చెప్పు, ఎందుకు రాస్తారు? చదివిపో, మళ్ళీ వేస్తారండి. అదిగో చూసినవా? దయక్క చేతికి. గ్రేస్ మీరు ఏమన్నా అనుకొని ప్రేమతో వేస్తున్నామా? మీరు చెప్పండి, నిజం చెప్పండి, ప్రేమతో వేస్తున్నామా? రూబేనా ఎంతమందికి ఏం వేసిండో తెలియలా. మరి రేపు దేవరాజు పెళ్ళికి కానీ అన్ని బయటపడవు. నిజంగా 500 వేసాడా లేకపోతే 100 వేసాడు ఏం తెలియదు. ఇక మళ్ళీ వచ్చేటప్పుడు కానీ మనకు తెలీదు. మొత్తం మీద ప్రేమతో వేస్తున్నాం అని అంటే అది ప్రేమ దోమ తర్వాత సంగతి. కానీ మళ్ళీ మనకు ఖచ్చితంగా రుణం చెల్లిస్తారని అంటే ఒక విధంలో చెప్పాలంటే వాళ్ళు మరలా మనకు మేలు చేస్తారని. కానీ వాళ్ళు మరలా మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు కీడు చేస్తున్నారు, అదే బాధ. ఏమంటే మనం మేలు చేసినా మేలు పొందుకున్న వాళ్ళు మనకి కీడే చేస్తే మనం ఇంకెక్కడికి వెళ్ళగలుగుతామండి? సరే పలాని వాళ్ళ వల్ల మేము కీడు పొందాం, కానీ ఖచ్చితంగా వాళ్ళకి మేము ఆ రుణము చెల్లిస్తాము, ఆ కీడు మేము చేస్తాము అంటే సరే ఓకే. మరి మేలు పొందిన వారు కూడా కీడు చేయాలని వారు పాదములు పరుగులెత్తుతూ ఉన్నాయి. కానీ పేతురు అంటాడు, మీకు హాని చేయవాడు ఎవడున్నాడు మీకు హాని చేసేదానికి? కానీ మన బతుకున్న చరిత్రను చూస్తే మొత్తము ఉన్న వాళ్ళు మొత్తము కీడు చేసేవాళ్ళే. మేలు చేసేవారు ఎవరు కనిపించట్లేదు. కీడు చేస్తున్నారు, చేయాలని తలపెడుతూ ఉన్నారు. ఇంటి వారే కీడు చేస్తే ఇంకా ఎవరు నమ్మాలి? లేరా? ఇంట్లోనే ఇంటి వారే మన కీడు చేసిన వాళ్ళు లేరా? ఒక ఆమెనని ఒక హల్లెలూయా అని చెప్పి మీ సమ్మతాన్ని తెలియపరచండి, ముందుకెళ్దాం. కీడు చేసే వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఉన్నారా లేదా? ప్రాణ స్నేహితులే కీడు చేసే వాళ్ళు ఉన్నారా లేదా? సో ఎన్ని పక్కన పెట్టండి, ఆత్మీయులే కీడు చేసేవాళ్ళు ఉన్నారా లేరా? లోకులు కీడు చేస్తే, శరీరానుసారులు కీడు చేస్తే సరే ఓకే. అయితే ఆత్మీయులే కీడు చేస్తే ఇంకెక్కడికి వెళ్ళాలండి? అందుకదా భక్తుడు పాడాడు, ఆత్మీయులే నన్ను లోకులందరూ అని పాడాడా? ఎవరంటే అవమానపరిచింది? ఆత్మీయులే
ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించ, ఆత్మీయులే నన్ను అన్యులే నన్ను అందని వైతివయ్యా, కొండలివే యేసయ్యా, అందని వైతివయ్యా, కొండలివే యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు చప్పట్లు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. దేవునికి స్తోత్రం. ఎవరు? ఆత్మీయులే. లోకులు మనల్ని ద్వేషిస్తే, లోకులు హాని చేస్తే ఆత్మీయుల దగ్గరకు వచ్చి చెప్పుకుంటాం. మరి ఆత్మీయులే అవమానపరిస్తే ఎక్కడికి వెళ్తామండి? మీకు ఒక చిన్న మాట చెప్తాను, జాగ్రత్తగానండి. ఒకరోజు ఆంధ్రప్రదేశంలో ఒక పాస్టర్ గారిని దర్శించడం జరిగింది. ఆ పాస్టర్ గారు చాలా కృంగిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. మీ సేవ చేయలేని పాస్టర్ గారు, ఇంకా పైన ముందుకు వెళ్ళలేకపోతాం అని అంటున్నాడు. నేను ఏమన్నానంటే, అదేంటి పాస్టర్ గారు, పరీక్షల్లో మనం ముందుకు వెళ్ళాలి కానీ వెనక్కి వెళ్తామంటారు ఏంటంటే, ఈ ప్రజల దగ్గర సేవ చేయలేని పాస్టర్ గారు అన్నాడు. ఏం జరిగింది అడిగితే, వాళ్ళ భార్య ఊరేసుకొని చచ్చిపోయిందని, పాస్టర్ అమ్మ ఊరు పెట్టుకొని చచ్చిపోయేది. వాళ్ళిద్దరిలో సమస్యలు ఉన్నాయి, ఏ సమస్య మనకైతే తెలియదు, మొత్తం మీద ఆమె ఊరు పెట్టుకొని చనిపోయేసింది. అది నేనే కొట్టి చంపి మాటిచ్చానని మాట్లాడుతున్నారు పాస్టర్ గారు అని అన్నాడు. నేను అన్నాను, సర్లే లోకులు వాళ్ళు తెలిసో తెలియకో మాట్లాడతారు పాస్టర్ గారు, వదిలిపెట్టాను. నేనంటే, లోకులు మాట్లాడేది నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు, నా సంఘస్థులు మాట్లాడుతున్నారు, అదే బాధ అని అన్నాడు. లోకులు ఎన్నెన్నో మాట్లాడుకునే పాస్టర్ గారు, నేను దాని గురించి బాధపడవచ్చు, దాని గురించి అసలు కేర్ చేయండి నేను. అయితే ఎన్నో మారులు నా సంఘస్థులు బాధలో ఉన్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డాను. ఎన్నో మార్లు హాస్పిటల్ పాలైపోయినప్పుడు నేను వెళ్ళి హాస్పిటల్లో ఉండి వారి కొరకు ప్రార్థన చేశాను. వారి కుటుంబంలో ఒక దుఃఖము జరిగినప్పుడు నేను ఆ దుఃఖాన్ని మోశాను. వారి జీవితములలో మేలు జరుగుట కొరకు నేను ఉపవాసాలు ఉండి కడుపును మార్చుకొని ప్రార్థన చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. నా వలన సంఘం ఎన్ని మేలు పొందాయి. వాళ్ళు, నేను ఇట్టి పరిస్థితిలో ఉంటే వారు నాకు ఓదార్పుగా లేకపోయినా పర్వాలేదు, కానీ రాళ్ళు విసురుతున్నారు పాస్టర్ గారు, నా వాళ్ళే నన్ను అవమానపరుస్తున్నారు, నా వాళ్ళే నా మీద నిందలు మోపుతున్నారు. నా గురించి తెలియదా పాస్టర్ గారు, నేను ఎట్లాంటి వాడిని తెలియదా, నేను ఎంత ప్రేమతో ఉంటానని తెలియదా, సమస్య జరిగింది, భార్య భర్తలుగా మాలో సమస్య జరిగింది, పనికి మాలింది, బుద్ధి తక్కువ అయిపోయి ఊరేసుకొని చచ్చిపోయింది, నేను చంపానని నాతో ఉన్న వాళ్ళే మాట్లాడితే ఇంక లోకం అది నమ్మదా, లోకము దానిని నిజమే అనుకోదా. కాబట్టి సేవలో ముందుకు వెళ్ళలేకపోతున్నా, ఇంక సేవ చేయలేనని చాలా కృంగిపోయి మాట్లాడుతూ ఉన్నా. అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, నిజమే, లోకులు ఎన్నన్నా మాట్లాడొచ్చు, కానీ ఆత్మీయులు మాట్లాడితే అది ఎవడు తట్టుకోలేడు. అయితే ఆత్మీయులు కూడా అవమానపరుస్తున్నారు, ఆత్మీయులు కూడా దుఃఖపరుస్తున్నారు, ఆత్మీయులు కూడా హాని చేస్తున్నారు అన్నది ఎంత విచారకరం, ఎంత బాధకరం. నా ప్రియులరా, హాని చేయుట కొరకై వారి పాదములు పరుగులెత్తుచూ ఉన్నాయి. పేతురు అంటాడు, మీకు హాని చేసేవాడు ఎవడురా,
సామెతల గ్రంథంలో ఇంకొక మాట, మొదటి అధ్యాయములో, క్షమించండి, 17వ అధ్యాయంలో 13వ వాక్యం చదవండి. సామెతల గ్రంథం. మేలు చేయువానికి ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు. తలపైకి ఎత్త. మేలు పొందుకున్న వారు మేలు చేసిన వారికి ఏం చేస్తున్నారంటే కీడు చేస్తున్నారు. దేవుని వాక్యము సత్యం. ఆ వాక్యంలో ఏ మార్పు రాదు. ఒక పొల్లైనా తీసేసేదానికి అవకాశం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏంటయ్యారంటే మేలు పొందుకున్న వారు మేలు చేసిన వారికి ఒకవేళ కీడు చేస్తే ఆ కీడు వాని ఇంటి నుండి ఎక్కడికి పోదు. ఇప్పుడు నేను ఒకరికి మేలు చేశానండి, నేను మేలు చేస్తే వాడు నాకు మరలా మేలే చేయాలి. అయితే వాడు మేలు చేయాల, దానికి ప్రతిగా వాడు నాకు కీడు చేశాడు. వాడు నాకు కీడు చేశాడుగా, ఆ కీడు నాకు తగలదు. ఆ కీడు వాని ఇంటిలోనే ఉంటుంది. వాళ్ళ తరములను ఆ కీడు పరిపాలన చేస్తుంది. కానీ కీడు చేయాలని ఈ దినమున మానవుడు పరిగెత్తుతూ ఉన్నాడు. మేలు చేసేదానికి ఇష్టపడట్లేదు, కానీ కీడు చేసేదానికి పాదాలు పరిగెత్తుతున్నాయి. నేను అప్పుడప్పుడు ఒక మాట అంటాను, చేతనైతే మేలు చేయాలి, చేత కాకపోతే మెదలకుండా ఉండాలి, అంతేగాని ఎవరికి కీడు మాత్రం చేయకూడదు. హల్లెలూయా. నేను పాటించేది అదే, నేను బోధించేది కూడా అదే. నా జీవితంలో నేను చేసేది కూడా సహాయం చేయగలిగితే సహాయం చేస్తాను, చేయలేకపోతే ఊరుకుంటాను, అంతేగాని ఏ విషయములలో ఎవరికి మనము బాధకరంగా హానికరంగా ఉండకూడదు. హల్లెలూయా. ఆ మధ్య ఒక బ్రదర్ చాలా బాధపడి కృంగిపోతా ఉన్నారు, నాకు తెలిసిన ఒక బ్రదర్. ఇది ప్రభు నాకు దర్శనంలో చూపుతున్నాడు. వాడికి ఉదయం ఫోన్ చేసి మాట్లాడమని ప్రభు బయలుపరుస్తుంటే ఉదయం ఫోన్ చేసేసి అతనితో మాట్లాడుతున్నాను. అతని పేరు కాలేబ్. ఎలా ఉన్నావు, బాగున్నావు అంటే ఉన్నాన్నా, పర్లేదున్నా. లేదు, నువ్వేదో బాధలో ఉన్నట్టు నాకు ప్రభు బయలుపరుస్తున్నాడు. అట్లంతా ఏం లేదన్నాను. లేదు, ప్రభు బయలుపరుచు. ఏంటో చెప్పాను. లేదో నాకు కొంచెం అప్పుల సమస్యలు ఎక్కువైపోయినాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, వడ్డీలు పెరిగిపోతున్నాయి, కట్టుకోలేకపోతున్నాను, సతమితం అయిపోతున్నాను. వెంటనే సర్లే నేను ప్రార్థన చేస్తానని చెప్పి నాకు తెలిసిన వాళ్ళ దగ్గర తక్కువ వడ్డీకి ఇప్పించారే, కట్టుకో, నువ్వు అక్కడ కానీ తీసుకున్నావంటే 10 రూపాయలు 15 రూపాయలు నువ్వు కట్టుకోలేవు, నేను ఇక్కడ తీసేస్తాను, చాలా తక్కువే, కట్టుకోని అంటే అన్నా నీ రుణాన్ని మర్చిపోలేనన్నా, చాలా వందనాలన్నా అని చెప్పి తీసిచ్చాను, మాట్లాడాడు. అయితే ఒక 2-3 నెలల తర్వాత అసలు అతను నాతో మాట్లాడట్లేదు. ఫోన్ చేసిన ఫోన్ కట్ చేస్తున్నాడు, వీళ్ళకి డబ్బులు కట్టట్లేదు. ఫోన్ చేసినా కూడా నా నెంబర్ చూస్తే ఫోన్ ఎత్తట్లేదు, లేకపోతే కట్ చేస్తున్నాడు. మళ్ళీ వేరే నెంబర్ నుంచి చేసినవంటే నా వాయిస్ విన్న వెంటనే కట్ చేసేస్తున్నాడు ఫోన్. తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి దగ్గరికి ఫోన్ చేసి రేపు వాడి చేతికి కొంచెం మాట్లాడాలంటే ఫోన్ తీసుకునేసి ఏంటన్నా ఏంది అని అన్నాడు. అదేరా ఏందిరా ఫోన్ చేసి, ఏంటి నువ్వు ఫోన్ చేస్తే డబ్బుల కోసం చేస్తున్నావు ఫోన్ ఎప్పుడు చేసినా అని అంటున్నాడు. రా డబ్బుల కొరకు ఏమన్నా, నీ డబ్బులు ఏమన్నా నేను అడిగినానంటారా? మరి డబ్బులు ఉంటే కదా కట్టేదే. అరే అట్లా చెప్తే ఒప్పుకోరు కదరా, వాళ్ళ దగ్గర ఆ మాట చెప్పగలమా మేము అని అంటే ఇస్తాంలే కడతాంలే, యాడికి పోద్ది డబ్బులు ఉంటుందిలే, మాకన్నే డబ్బులు ఉన్నప్పుడు కడతాంలే అని చెప్పి మాట్లాడితే ప్రియులారా అసలు ఒక 3-4 రోజులు అన్నం దిగలేదు. ఇంకా అన్నం దిగల అంటే వాడు ఆ డబ్బులు కట్టలేదు అన్నది తర్వాత సంగతి. ఎట్ట మాట్లాడుతున్నా, ఏంటి ఆ మాటలేంటి? ఒరే దేవుని దైవ సేవకుడితోనే నువ్వు మాట్లాడుతున్నావు అన్నది నీకు గుర్తుందా? నీ కుటుంబానికి మేలు చేసిన వాడితోనే నువ్వు మాట్లాడుతున్నావని గుర్తుందా? నేనుగా సహాయం చేయకపోతే ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నావు, కానీ ఆ పరిస్థితులు నీకు రాకూడదని నేను సహాయం చేస్తే ఈరోజు నన్నేను ఎట్టంటే అట్ట మాట్లాడుతున్నావు.
అని చెప్పి మాట్లాడేసి తిట్టేసి ఫోన్ పెట్టేశాను. 3 రోజులు అన్నం తినలేకపోతున్నారు. ఎందుకనంటే మేలు చేసిన ఎందుకు వాడు నాకు కీడే తలస్తున్నాడు, ఎట్ట మాట్లాడుతున్నాడు, ఒక మట్టు లేకుండా మర్యాద లేకుండా ఎందుకు ఎట్ట మాట్లాడుతున్నాడని అసలు పిచ్చెక్కిపోయిందండి. అయితే నా ప్రియులరా, మన వారు హాని చేసేదానికి పరిగెత్తుతున్నారు, మన స్నేహితులు హాని చేసేదానికి పరిగెత్తుతున్నారు, మన ఇంటి వారు హాని చేసేదానికి పరిగెత్తుతున్నారు, ఈ లోకము కూడా హాని చేసేదానికి పరిగెత్తుతుంది, ఆత్మీయులు కూడా హాని చేసేదానికి పరిగెత్తుచూ ఉన్నారు. అయితే పేతురు అంటున్నాడు, మీకు ఏ హానియు కలగదు, మీకు హాని చేయువాడు ఎవడు? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. హాని చేసేవారు కుప్పల తెప్పల మందిని ఎంతవరకు నువ్వు చూచున్నావేమో. అయితే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఇక హాని చేయువాడు నీ జీవితంలో ఉండడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక హాని చేసేవారు నీ జీవితంలో నీకు కనబడరు. ఇంతవరకు నా జీవితంలో హాని చేసేవారే నాకు కనబడ్డారయ్యా, ఇంతవరకు నా జీవితంలో కీడు చేసేవారే కనపడ్డారు. చాలా మంది జీవితాలు విసిగిపోవటానికి గల కారణం ఏంటంటే ఎటువైపు చూసినా కీడు చేసేవారే, ఎటువైపు చూసినా హాని చేసేవారే. ఈరోజు ఈ ఫిలదెల్ఫియా నజరత్తుపేట సంఘానికి దేవుడిస్తున్న ఒక ధన్యత, ఇంతవరకు హాని చేసే వారినే చూచిన నీవు ఇక మీదట హాని చేసే వారిని ఇక చూడలేవు. గట్టిగా సపట్లు కొట్టి ప్రభువుని మహిమపరచుదాం. కీడు చేసే వారికి నువ్వు చూడలేవు, మేలు చేసేవారు నువ్వు చూస్తావో లేదో అది గ్యారెంటీ చెప్పలేను, కానీ ఒకటి, నీకు కీడు చేసేవారు ఇక నీ కంటికి కనపడరు. పేతురు అన్నాడు, నీకు హాని చేసేవాడు ఎవడు? ఎవరిని హాని చేసేవాడు అంటే అర్థం ఏంటి? ఇక హాని చేసేవాడు నీ జీవితంలో ఉండడు అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడు హాని చేసేవారు మన జీవితంలో ఉండరు అని అంటే, ఆ చదువుబడిన వాక్య భాగంలోనే చదివితే 3:13 పేతురు, మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, మంచి విషయంలో నీవు ఆసక్తి కలిగి ఉంటే, మంచి విషయంలో నీవు ఆశ కలిగి ఉంటే ఎవడు నీకు హాని చేయలేడు. ఎవడికి తెలుసా హాని చేసే వాళ్ళు ఉండరు? ఇంతవరకు కీడు చేసిన వారు, ఇంతవరకు హాని చేసిన వారు ఇక ఎప్పుడు తెలుసునా నీ కంటికి కనపడకుండా దూరం అవుతారు. మంచి విషయములో నీవు ఆసక్తి చూపినప్పుడు. భూమి మీద చాలా విషయాలు ఉన్నాయి. ఎన్ని విషయాలు ఉన్నాయండి? చాలా విషయాలు ఉన్నాయి. కానీ మంచి విషయము భూమి మీద ఉందా? మంచి విషయం అంటూ భూమి మీద ఉంది అని చెప్పేవాళ్ళు ఒక కుడి హస్తాన్ని చూపించండి, ఒక దండేసి దండం పెడదాం. మంచి విషయం భూమి మీద ఉంది, ఇది మంచి విషయము అని నువ్వు చెప్పు. డబ్బులు ఉన్నాయంటరా, అంతకంటే ఇంకా కీడు లేనేలేదు. నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్పిన మాట. ధనాపేక్ష సమస్త కీడునకు. మరి మంచిది ఏందో చెప్పండి. గ్రేస్ మీరు ఏదో చెప్తుంది అక్క, ఏంటి గ్రేస్ వేరే? ఏంటి తొందరగా అయిపోమనవా? చెప్పండి అక్క, అయ్యమ్మక్క చెప్పండి. మంచిది ఈ భూలోకంలో ఇది అని చెప్పగలుగుతారు ఏమన్నా? ప్రేమ ఉందయ్యా మంచిది అంటవా? ప్రేమ అంత కల్మషమే. ఆపిల్ తీసిస్తే ఐ లవ్ యూ అంటుండ్రు. ఆపిల్ అంటే ఆపిల్ కాయ కాదు, ఆపిల్ ఫోను.
ఆ మధ్య ఒక పిల్ల అట్నే అడిగిందంట, నువ్వు నాకు ఆపిల్ తీసి అన్నదంట. వాడు 1 కేజీ తెచ్చి ఇచ్చినట్టు ఆపిల్ కాయలు. ఆపిల్ కాయలుగా ఇది నీ నీ మైండ్లో బంకమట్టి పెట్టేటువంటి దేవుడు ఈ ఈ యాపిల్ తీసిస్తే నేను నీకు ఐ లవ్ యూ చెప్తానా ఈ యాపిల్కి? మరి ఏ యాపిల్? 1.5 లక్ష రూపాయల యాపిల్. ఆమె యాపిల్ 1.5 లక్ష రూపాయల అంటే వీడికి అప్పుడు కూడా అర్థం కాల మాడు మొహముడికి. మరి ఏంట్రా అంటే యాపిల్ ఫోన్ ఐఫోన్ 1.5 లక్ష. ఇప్పుడు అది నిజమైన ప్రేమ నువ్వు చెప్పు అమ్మా. ఇప్పుడు ఆ ప్రేమ నిజంగా వాడి మీద పెట్టిన ప్రేమ, ఆపిల్ మీద పెట్టిన ప్రేమ? ఇప్పుడు ఇది మంచిదా? ఇది భూమి మీద మంచిదంటూ చెప్పుటకు ఏమైనా ఉందా? లేదు. మరి భూమి మంచిది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలంటే బైబిల్లో నుండే తీసుకోవాలి. హల్లెలూయా. ఏంటా మంచి అని ఒక 3 విషయాలు చెప్తా. చదవండి బైబిల్లో. కీర్తన గ్రంథము 147వ అధ్యాయం మొదటి వాక్యం. మన దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన ఏ జనమునకిలాగునా చేసియుండలేదని, ఏ జనమునకిలాగునా చేసియుండలేదని దేవునికి స్తోత్రము. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. చేతుల పైకి చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మంచిది ఏముంది భూమి మీద? మంచిది అసలు ఏమీ లేదు మంచిది భూమి మీద. మరి బైబిల్లో ఉన్నదే మంచిది. ఏంటి బైబిల్లో ఉందనంటే దేవునికి యెహోవాకు స్తోత్ర గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ సహజంగా మనం అనుకుంటుంటాం కదండి, మంచి చేయాలంటే వెంటనే చేయాలా, చెడు చేయాలంటే ఆలోచించాలా. కానీ దేవుని కృపలో మనకు రివర్సు. కీడు చేయాలంటే తొందరగా చేసేస్తాం, మంచి చేయాలంటే కొంచెం ఆలోచిస్తాం. మంచి చేసేదానికి నువ్వు రోజులు చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చదువుకునేది మంచిదా చెడ్డదా అంటే? మంచిదే కదా. వాడు ఎప్పుడు చదువుకుంటే అర్ధరాత్రిలో చదువుకో దెయ్యం వస్తుంది అంటరా?
చదువుకునేది వాడు ఎప్పుడు చదువుకున్నా మంచిదే. ఇప్పుడు ఆరాధించేది స్తోత్రగానము చేయుట మంచిది. నువ్వు ఎప్పుడు చేసినా స్తోత్రగానం చేసేది మంచిది. నేను స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మధ్య ఒక అతను నాకు దొరికాడు. ఏంటంటే అసలు ఆదివారం ఆరాధించమని బైబిల్లో లేదు కదా, ఎందుకు ఆరాధన ఆదివారం పెడుతున్నా, ఎందుకు ఆదివారం ఆరాధిస్తున్నా, ఎందుకు ఆదివారం ప్రభుని స్తుతిస్తున్నారు, మరి ఎప్పుడు ఆరాధించాలన్నా శనివారం ఆరాధించాలన్నా అన్నాడు. శనివారమే ఆరాధించాలి, అదే విశ్రాంతి దినము. పాత నిబంధన గ్రంథముల నుంచి అద్దా విశ్రాంతి దినము, అద్దా 7వ రోజు. కాబట్టి 7వ రోజుదా మనము ప్రభుని ఆరాధించాలి, అద్దా విశ్రాంతి దినము అని అన్నాడు. వీడు ఏంటంటే వాడు ఏదో తెలుసుకోవాలని మనల్ని అడగడు, మనల్ని ఎట్టయినా లాక్ చేయాలని అడుగుతున్నాడు. ఎట్టయినా అడ్డం మాట్లాడాలి, అది వాడు బాధ. ఎట్టయినా మనల్ని ఆఫ్ చేయాలి. అది నేనేమన్నా అంటే, నేను ఆదివారం మాత్రమే ప్రభుని ఆరాధించను. అట్రా దావుకి అన్నాడు. నేనన్నాను, నేను సోమవారం ఆరాధిస్తా, మంగళవారం ఆరాధిస్తా, బుధవారం ఆరాధిస్తా, శుక్రవారం ఆరాధిస్తా, శనివారం ఆరాధించేదానికి నాకు రోజు లేదు, సమయం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అదేదో అంటారండి, ఏంటి ఏదో రోజు వస్తే శుక్రవారమా డబ్బులు ఇవ్వకూడదు, బయటికి డబ్బులు ఇస్తే ఉన్నదంతా ఊడసకపోద్ది, లేకపోతే కట్ల ఉన్నట్టేడా. మన బతికి ఎప్పుడు అంతే కదా, దేవుని కృపలో ఎప్పుడు అడిగినా లేదయ్యా లేదయ్యా. ఏదైనా మీటింగ్ పోవాలన్నా ఏందన్నంటే లేదన్నా. అరే లేక లేదు లేదు లేదని చెప్పి లేకుండా పోతుండే. ఏమండి, శుక్రవారం డబ్బులు ఇస్తే అన్ని పోద్ది అంట. మరి ఆదివారం ఇస్తే వస్తుందా? మరి ఇస్తాం ఆదివారం వస్తా. ఒక ఆమె నిజంగా అనిందండి ఆ మాట. ఏందన్నా శుక్రవారం పూట వచ్చినవో? నేనన్నా ఏమమ్మా అమావాస్య? కాదయ్యా, మరి శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు, దరిద్రపు మొహం దానా, అందుకే దరిద్రము నిండిపోయింది ఇల్లంతా. కానుకిచ్చేదానికి శుక్రవారం అంటది. బంకమోహం అసలు ఎప్పుడు పోయినా ఈదు, దానికి శుక్రవారం అని ఒక సాగు చెప్తుంది. పనికి మాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినాల. మంచి చేసేదానికి సమయాలు అవసరము లేదు. మంచి మాట చెప్పారనుకో, ఎమ్మటే ఏం చెప్తారు? మంచి మాట చెప్పిన వాడి నోట్లో సక్కిర పెట్టండి రా అంట. ఆ మధ్య ఒక ఇంటికి వెళ్తే ముగ్గురు కూతుర్లు, 4వది కూడా కూతురు అని చెప్పి కన్ఫర్మ్ అయ్యి స్కానింగ్ తీపిస్తే 4వది కూడా కూతురు అయిందంట. వీళ్ళు బాధతో ఉంటే నేను తగునా అన్నట్టు ఆ టైం నేను పోయినా ఇంటికి పోయి కాఫీ ఇచ్చారు. మొహం ఏదో చాలా బాధలో దుఃఖంలో ఉన్నారు. ఏందమ్మా అని అన్నా. ముగ్గురు కూతుర్లు అన్నా. మరి ఏందమ్మా అంటే, కొడుకు కావాలని ఆశపడ్డాను అన్నాను. అది దైవ సేవకుడు చెప్తున్నా, దేవుడిని కొడుకుని అతను పో అన్నా. వాళ్ళ అమ్మ నిద్రపోతున్నా గబ్బ 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 పరిగెత్తి అమ్మే సక్కిరి పోయమ్మే, ఆయన నోట్లో సక్కిరి పోయమ్మే అని అన్నది. ఎందుకు వీళ్ళు ఎంత వైఫ్ అయిపోతున్నారు? ఏందబ్బానంటే, మేము స్కానింగ్ తీసినాము, మాకు ఆడపిల్ల అని చెప్పిండు డాక్టర్ అన్నారు. ఆ పిల్ల ఏమంటది, అయినా దయన్న నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు మాట చెప్తే ఇంకా జరిగిపోద్ది నాకు నమ్మకం, ఇప్పుడు నుంచి హ్యాపీగా ఉంటాను. ఓయమ్మ ఎట్ట ఇరుక్కున్నా చూశారా? ఇప్పుడు కానీ కూతురు పుట్టింది అనుకో, ఏమంటారు నన్ను? నైరుతి పాస్లో పవర్ పోయిందంటారు, ఖచ్చితంగా అంటారు. ఒక ఆమె అన్నది అట్నే, ఏంటంటే నా దగ్గర ప్రార్థన చేయించుకోబోయింది నూనె, ఈ నూనె పూసుకున్నప్పుడల్లా ఎంటికలు ఊడిపోతున్నాయి అంట. ఎంటికలు ఎప్పుడెప్పుడు దువ్వాలా? ఉదయం వస్తారు దూకోవాలా, సాయంత్రం ఇదే పనిగా ఆ దువ్వెనలు పెట్టుకొని పీక్కుంటా ఉంటివి, మరి రాకుండా ఎట్టపోతాయి? దానికి కూడా నేనేనా? ఏం చేయాలి అర్థం కాదు. అబ్బా దేవారని ఇప్పుడు వీళ్ళు కానీ కొడుకు పుట్టకపోతే చక్కెర కాదు, ఎన్ని మిరపకాయలు బాగా నూరిన నోట్లో పోతారు. చక్కెర పోసేది కాదు. మొత్తం మీద
ఇంకా పాస్టర్ గారు మీరు చెప్పారు నమ్మకం ఉంది నాకు. ఇంకా నాకు అర్థం కాల, కాఫీ నోట్లేక పోవట్లే. ఓయమ్మో, వీళ్ళు కాఫీ ఇచ్చిన నన్ను ఎంత ఇరుకులో పెట్టారు వీళ్ళు. మొత్తం మీద ఇంకా ఆ రోజు నుంచి ప్రార్థన స్టార్ట్ చేసి దేవుని కృపలో కొడుకు పుట్టాడు. ఒక ఆమెను గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంటే మంచి విషయం చేసేదానికి సమయాలు, స్థలాలు, టైము, రోజులు మనకు అవసరం లేదు. మంచి విషయం ఏంటి తెలుసా? దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. నువ్వు ఎప్పుడైనా ప్రభుని స్తోత్రం చేయొచ్చు, ఎప్పుడైనా ప్రభుని మహిమపరచవచ్చు. అయితే ప్రభుని స్తుతించాలి. స్తుతి ఆరాధనలో మనం ప్రారంభిస్తున్నప్పుడు సేవకుడు నిలబడుకొని చెప్పాలి, స్తుతించండి, ఆరాధించండి చెప్పాల్సిన అవసరం లేదు. నీవు దేవుని వలన పొందుకున్న మేలులను బట్టి నువ్వు ప్రభుకి స్తోత్రగానము చేయాలంతే. ఎందుకు దేని కొరకు మేము ప్రభుని స్తుతించాలయ్యా అని మీరు అడిగితే చదవండి, టక 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 చదవండి. రోమపత్రిక 6:18 చదవండి. 6:18. ఒకటి, మీరు పాపముల నుంచి విడిపించబడి ఇప్పుడు నీతికి దాసులని పరిశుద్ధులయ్యారు, దాని కొరకు ప్రభుకి స్తోత్రం చేయండి. 2 లూకా సువార్త 18:43. లూకా 18:43. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయన్ను వెంబడించెను. దేవునికి స్తోత్రం చేశారు. 2 దేవుడిచ్చిన స్వస్థత కొరకు స్తోత్రాలు. 3 లూకా సువార్త 2:14. లూకా సువార్త 2:14. హల్లెలూయా. ఎందుకొరకు మేము దేవునికి స్తోత్రాలు చెప్పాలి అంటే దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి. ఎంతో మందికి లేని ఈ రక్షణ భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కొంతమంది అయితే ఆ రక్షణ పొందుకొని కూడా మరలా పోగొట్టుకున్నారు. అయితే ఆ రక్షణ పట్టుకునే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఈ రక్షణ చాలా సులభంగా తేలిగ్గా తీయొద్దు. పాతాళంలోనికి వెళుతున్న మన మార్గమును పరలోకానికి తిప్పాడు ఆయన. హల్లెలూయా. అంటే మనం ఎంత స్తోత్రాలు చెల్లించాలి ఆయనకి, ఎంత రుణపడి ఉన్నామో మీరు ఆలోచించండి. స్తుతించండి, ఆరాధించండి, మహిమపరచండి, చెప్పాల్సిన అవసరం లేదు. మీకు తెలుసు కదండి వెంగపల్లి సంఘం తెలుసు కదా. వచ్చున్నారు ఎప్పుడన్నా? మీ బతుకులు ఉన్నంత వరకు అటు పక్క వచ్చేటట్లేరులే. నేను చెప్తున్నాను, రండి అని చెప్తున్నాను, పిలుస్తున్నాను. కనీసం పస్కా పండుగల కన్నా ఒక రోజన్నా వచ్చి ఆడ కాలు పెట్టరండి, పుణ్యమన్న దొరుకుద్ది అంటున్నాను. అయినా మీరు కదిలేటట్టు లేరు. ఏడ పాస్టర్ గారు మీటింగ్లకు వచ్చేది? మరి పొదుపుకు పోతావా? సిగ్గులేదురా నాయన. ఎందుకు ఇక్కడ తిడుతున్నానంటే పస్కా పండుగలు దగ్గరకు వస్తున్నాయి, ఇప్పుడన్నా రోషం తెచ్చుకొని రావాలని. జేమ్సో ఓకేనా? ఏం ఓకే? పోయినసారి ఎట్లనే చెప్పిన నాయన. ఏమండి? హన్యులండి, హైందవులు. అక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు ఎవరు లేరు, హైందవులే. మీరు వెళ్ళండి, లేకపోతే ఇక్కడ అడిగి వెళ్ళొచ్చిన వాళ్ళని అడగండి. కిరణ్, దేవరాజ, రవన్న, రామన్న, పౌలు, వీళ్ళందరిని అడగండి. ఆరాధన జరుగుతుంటే, వాక్యం చెప్తుంటే ఆమెం చెప్పండి, స్తోత్రం చెప్పండి, సపోర్ట్ అడగాల్సిన అవసరమే లేదు. బలమైన మాటలు తగులుతున్నప్పుడే, దేవుని వాక్యం వెల్లడవుతున్నప్పుడే వాళ్ళే ఆమెన్ అంటారు, వారే దేవునికి స్తోత్రం అంటారు, వాళ్ళే హల్లెలూయా అంటారు, వాళ్ళే చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరుస్తారు. కానీ మీకు ఆమెన్ చెప్పండి నేను అడగాల, హల్లెలూయా చెప్పమని నేను అడగాల, చప్పట్లు కొట్టమని నేను అడగాల. కానీ ఇంటికి పొమ్మని నేను చెప్పను, మీరు వెళ్ళిపోతారు. ప్రభుని స్తోత్రము చేయాలంటే అన్నిటికీ నేను అడగాలి. నీకు దేవుడిచ్చిన రక్షణను తలంచి 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 దేవునికి స్తోత్రాలు చేయాలి. 2 దేవునికి ఇచ్చిన స్వస్థతను బట్టి నువ్వు దేవునికి స్తోత్రాలు చెప్తూనే ఉండాలి.
ప్రభు మనం స్వస్థపరచలేదా? ఒక మాట చెప్పనా, ఈరోజు మనము బ్రతికి బట్టగట్టగలిగామంటే దేవుడు మనల్ని స్వస్థపరిచాడు కనుక. మీరు లెక్కేసుకోండి, చిన్నప్పటి నుండి ఒకవేళ మేము ఇప్పట్లో లేటెస్ట్గా ఎక్కడ హాస్పిటల్ పాలు కాలేదండి మీరు అంటే చిన్నప్పటి నుంచి లెక్కేసుకోండి, ఎన్నిసార్లు మీరు హాస్పిటల్కి తిరిగి ఉంటారు, ఎన్నిసార్లు అనారోగ్యాలు, ఎన్నిసార్లు అడ్మిట్ అయ్యి ఉంటారు. ఇన్ని పరిస్థితులలో నీకు ఏ అపాయమో కలగకుండా ఈ దినము నీవు ఇక్కడ ఉన్నావు సజీవంగా అంటే నా ప్రభు నిన్ను స్వస్థపరిచాడు గనుకనే. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన స్వస్థతను బట్టి ప్రభుకి స్తోత్రాలు చెల్లించాలి. గ్యాస్ ట్రబుల్ని బట్టి గుండెకి చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎంతమంది ఉన్నారండి? కానీ మరణ పడగలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తాడే. మరి మనము దేవునికి స్తోత్రాలు చెప్పొద్దా? మూడవదిగా అక్కడ గాబ్రియెల్ దూతలు అంటాయి, దేవునికి స్తోత్రగానము చేయొచ్చు. ఎందుకు దేవునికి స్తోత్రగానం చేశారంటే పరలోకంలో నుంచి ఒక వాక్కు వచ్చింది. ఏం వాక్కు వచ్చిందంటే రక్షకుడు మీ కొరకు జన్మించబోతున్నాడు. హల్లెలూయా. ఈ దీనుల కొరకు, ఈ దరిద్రుల కొరకు పరిశుద్ధుడు పరలోకాన్ని విడిచిపెట్టి దిగిరాబోతున్నాడు అని స్తోత్రాలు చాలు. అంటే నేను ఈ మాటను ఎట్లా చెప్తానంటే, పరలోకముల నుండి మాకు అందించబడిన దేవుని వాక్యం, మేము దేవుని యొక్క హస్తంలో దేవదూతల వలె ఆ వాక్కును పొందుకొని ప్రతి వారం మీ యొద్దకు వచ్చే వాక్యాన్ని అందిస్తూ ఉన్నా. ఈ వాక్కును బట్టి, ఈ వాక్యమును బట్టి మనము దేవునికి స్తోత్రాలు చెల్లించాలి. స్తోత్రాలు చెల్లిస్తే హాని జరగదా అని అంటే జరగదు. ఎందుకంటే స్తోత్రములు ఎవరైతే చేస్తారో వారి పైకి దేవుడు దిగి వస్తాడు, వారి మధ్యలోనికి ప్రభు దిగి వస్తాడు. దేవుడు వారి మధ్యలోనికి దిగి వచ్చిన తరువాత ఇంకా వాడికి ఎవరు హాని చేయగలుగుతారు? స్తుతుల మధ్యలో నీ వాసం చేసే దూతలల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నీ వాసం చేసే దూతలల్ల పొగడే దేవుడాయనే. వేడుచున్న భక్తుల స్వరము విని, వేడుచున్న భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను, జీవాధిపతియు. మళ్ళీ చప్పట్లు కొడుతూ, స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలల్లా పొగడే. అందరూ కలిసి స్తుతుల మధ్య కబా శకర మధురాల. వేడుచున్న భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాది జీవిత కాలమంతా స్తుతించెదను, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. దేవునికి స్తోత్రం. ఎక్కడుంటాడు ఆయన అంటే స్తుతుల మధ్యలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. నీ పక్షమున ఆయన వచ్చున్నప్పుడు నీకు హాని చేసేవాడికి అంత దమ్ము ఉంటుంది ఇంకా చెప్పరేందండి. ఇప్పుడు నా కుమారుని ఎవడో తిడతా ఉన్నాడు అనుకోండి, నేను లేనంతవరకు తిడతాను, నేను పోయి వాడు పక్కన నిలబడతాడు, తిడతారా?
ఎందుకని? ఎవరు పక్కలో ఉండు? తండ్రిని ఉన్నా. మరి నిన్ను ఎంతమందిని హాని చేయొచ్చు నన్ను అనొచ్చు, కానీ ఆ పరలోకపు తండ్రి నీ పక్కన వచ్చి నిలబడితే వాడు హాని చేసేంత సత్తా వాడికి ఉంటుందండి. అయితే ఆయన నీ మధ్యలోనికి దిగి రావాలంటే స్తోత్రగానము చేయాలి. స్తోత్రగానము చేయుట మంచిది. మంచి పని చేసేదానికి సమయ సందర్భాలు అవసరం లేదు, రోజులు వారాలు అవసరం లేదు. నువ్వు ఎప్పుడైనా ప్రభుని స్తుతించవచ్చు, నువ్వు ఎప్పుడైనా ప్రభుని మహింపరచవచ్చు. ఆ మంచి విషయము నీవు చెయ్యాలి. మంచి విషయములో ఆసక్తి కలిగి ఉండు, అప్పుడు నీకు కీడు హాని చేయవాడు ఎవడు. ఏంటా మంచి విషయం అంటే? 1, దేవునికి స్తోత్రములు చేయుట. 2 వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 32, 33 వాక్యాలు. అది నువ్వు వచ్చింది మంచిది. తల్లపైకి ఎవరు అన్నారు ఆ మాట అంటే? కొర్నేలి అంటున్నాడు. దైవ సేవకుడు వస్తున్నాడు. ఎవరు దైవ సేవకుడు? పేతురు. సేవకుడు అంటే చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కదండి, చాలా పనులు ఉంటాయి. అది కొర్నేలికి ఏంటంటే ఇంటికి పిలిపించుకోవాలి, దైవ సేవకుని ప్రార్థన చేయించుకోవాలి, ఆయన చేత ఉపదేశం పొందాలని ఆశపడుతున్నాడు. తర్వాత సీమోను దగ్గర చెప్పి పంపించాడు ఈ విధంగా దైవ సేవకులు ఇంటికి రమ్మని. ఆయనకి ఎన్ని ప్రోగ్రాంలు ఎన్ని వదిలిపెట్టి కొర్నేలి ఇంటికి వచ్చేసాడు పేతురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పాస్టర్ గారు వచ్చారు, కాఫీ తాగుతారా టీ తాగుతారా? కాఫీ పెట్టమ్మా. షుగరు నార్మల్గా. బిస్కెట్లు కూడా తింటారా? మాడిన మొహం దానా పెడితే పెట్టు, లేకపోతే వదిలేయి. ప్రశ్నలు అడిగి మా పానాలు తెస్తావు. ఇటు మాట్లాడా? కొన్నేళ్ళు అన్నాడా? ఏం తింటారు? పాస్టర్లు ఎక్కువ చికెన్ తినకూడదు, అన్నీ వాళ్ళే చెప్తారు. అన్నిటికీ మనోళ్ళ దగ్గర అన్నిటికీ జవాబు ఉంటుంది. ఏందక్క అన్నంలో క్షేమలు ఉంది, క్షేమలు ఉన్నాయి, ఆ కంటికి మంచిది అంటే తిను. షుగర్ చక్కెర తక్కువ, పంచదార తక్కువ వేసాక ఒక టీలో. షుగర్ మంచిది కదిలే, తక్కువే ఉండాలి, తాగు. మరి ఎక్కువ వేసిన మనం షుగర్ ఎక్కువైంది, ఏం చేస్తుందిలే కుర్రోడు, తాగు అంటే అన్నిటికీ వాళ్ళకాడ సమాధానం ఉంటుంది. పప్పన్నలు ఇవన్నీ చేసేసి ఇంతేనాక, అదే రోజు కూర తింటుంటారు కదా, అందుకని వద్దని మేమే పప్పుషారు చేసినలే. అంటే మీరు కాదులే, నేను మిమ్మల్ని నేనే అదే చెప్తానులే, మాంసం వద్దనే చెప్తున్నాను నేను. అంటే కొంతమంది భక్తులు సేవకులు నడిపించే విధానాలు అవి. కొర్నేలు వచ్చేసి పేతురు పాస్టర్ దగ్గర ఏం అడగల. కాఫీ తాగుతావా, టీ తాగుతావా, వెజ్జా నాన్ వెజ్జా, బర్గర్ తింటావా, పిజ్జా తింటావా, ఏం అడగల. నీవు మా ఇంటికి వచ్చింది మంచిది. 2 మంచిది ఏంటండి? ఎవరు ఇంటికి వచ్చేది మంచిది? మేనమామ రాకపోతే నిద్ర రాదు. ఏదన్నా ఫంక్షన్కి మేనమామ రాకపోతే నిద్ర రాదు. పాస్టర్ వచ్చినా కూడా, పాస్టర్ వచ్చిండా అడు కూర్చోమ్మనం, ఏడా అదిగో ఆ కాలో అక్కడ కుర్చీ వేసినలా అడు కూర్చోను. అమ్మ ఇవన్నీ నేను అనుభవించాను, ఊరగా చెప్పట్లే, ఇవన్నీ అనుభవించాను. ఒకసారి సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇంటికి ఇంకా బయలుదేరి వస్తారు కదా, ఇంకా ప్రార్థన చేద్దామని పోతే దయ్యాన్ని దాన్ని వచ్చింది. వచ్చిండా? ఎందుకు వచ్చిండా? ఎందుకు వచ్చిండా? ఇదే మరి ఇది అమ్మా, ఎందుకు వచ్చిన? మండపానికి పోతామని. ఎందుకంటే ఇప్పుడు ఇంటి చుట్టూ జనాలు ఉండరు, నేను వచ్చినందుకో వాళ్ళ సంతోషం స్పాయిల్ అవుతాడ. ఏమవుద్దండి? అదే చాలామంది సేవకుని ఇంటికి రానియకుండా ఎందుకనంటే వీళ్ళ దరిద్రాలన్నీ బయటపడతాయి. అది కొన్నిసార్లు గబక్కన ఇంటికి వెనుకో ఎవరో అని అంటారా,
తలుపులు నేనే అమ్మ అంటానా, అప్పటికి ఏడాడ సాంబారు పాత్రలు అన్నాలు పిలి అన్ని పాల్గొట్టుకుని పోయి టీవీ ఆఫ్ చేస్తారు. తలుపు తెరిచి ఏందమ్మా అన్నమంతా చెదిరింది, పప్పు కింద పోయింది అని. ఏ లేదు పిల్లలు పోచి నువ్వు దాడుతో తొక్కి నువ్వులే, నాకు తెలియదంత మాత్రం. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే కుటుంబాన్ని ప్రార్థన చేస్తున్నాం, వెళ్తే అదైనా వచ్చావా, వచ్చి రాబట్టి కదా ఎదురు నిలబడ్డది. మళ్ళీ వచ్చావా ఏంది? దైవ సేవకులు ఇంటికి రావటం నీ కుటుంబానికి క్షేమం. నా యాజకుల పాదములు సుందరములు. దైవ సేవకులకు ఆశీర్వాదాన్ని దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసండి? దైవ సేవకుల యొక్క పాదాల దగ్గర పెట్టాడు. హల్లెలూయా. ఏ స్థలములైతే దైవ సేవకులు పాదాలు మోపుతాడో ఆ స్థలంలో అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకుడు కనీసము నెలకు ఒక్కసారైనా నీ కుటుంబాన్ని త్రొక్కాలి, నీ ఇంటిలో అడుగు పెట్టాలి. ఎందుకు అది కూడా చెప్తారు. ఎవరన్నా ఒకరు వస్తారా? ఎవరు వస్తారు? గొలియాతుకు ఎవరు వచ్చింది? సరే నువ్వా? సరే ఓకే, రవి అన్న వస్తారా? మళ్ళీ ఏమనుకోవు కదా, మళ్ళీ అక్కోళ్ళు చూసేసి ఏంది ఆ పని చేసింది అంటారేమో. పరిశుద్ధ గ్రంథంలో సముద్రం 2 సార్లు చీల్చబడ్డది. ఒకటి ఎర్ర సముద్రము, 2 యోర్దాను నది. గుర్తుంచుకోండి. ఎర్ర సముద్రము చీల్చబడేదానికి ఒక రాత్రంతా అవసరమైంది. సాయంకాలం వచ్చారు ఎర్ర సముద్రానికి. తెల్లవారుజాము వరకు వీళ్ళు పోరాడుతూనే ఉన్నారు. తెల్లవారుజామున దేవుడు మాట్లాడి నీ కర్రను సముద్రం వైపు చూపి సముద్రం చీలిపోద్దంటే అప్పుడు మోసే కర్రను సముద్రం వైపు చూపించాడు. అయితే యోర్దాను అనేది అట్లా కాదు. దేవుడు అప్పటికి యాజకులను ఏర్పాటు చేసుకున్నాడు. యోర్దాను అనేది అడ్డు వచ్చింది. యాజకులు మందసాన్ని మోయాల. ఏం మోస్తారండి? మందసాన్ని భుజాల మీద మోస్తారు. పట్టుకోది వాళ్ళు మరుగు చూడొద్దులే, తిరుగు వాళ్ళని అడు చూస్తావు. 4 ఉంటారు మందసం మోసుకుంటూ. సేవకుడు ఏమన్నాడంటే, మీరందరూ వెనక్కిపోండి, మందసం మోసుకుంటున్న సేవకులు ముందుకు రమ్మనండి అన్నారు. మందసం మోసుకుంటున్న వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి వీళ్ళతో అంటాడు, ఇప్పుడు నువ్వు ముందుకని అన్నారు. ఆగు, యెహోషువ చెప్తున్నా. మందసం ఒరి బుద్ధి నేరకొత్తినే, నీ మైండ్ వేసేది నాకు వినపడుతుంది. రైట్. ఇప్పుడు మందసం మీరు ముందుకెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఈ యాజకులు ఏం చేసి మందసం మోసుకుంటున్నారు యాజకులు. మీ కుడి కాలు పైకెత్తి యోర్దాను నదిలో అడుగు పెట్టంగానే యోర్దాను నది 2గా చీలిపోయి ఏకరాశిగా నిలబడ్డాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. కారణం ఏంటి? ఈ సేవకుడిలో అంత అభిషేకం ఉందా, అంత శక్తి ఉందని? సేవకుడిలో ఏం లేదు. సేవకుడు మోసుకుంటున్న మందసము. హల్లెలూయా. ఆ మందసం అంటే దేవుని సన్నిధి. ఆ మందసమును మోసుకుంటున్న దైవ సేవకుడు యొక్క పాదములలో దేవుడు శక్తిని ఉంచినాడు. హల్లెలూయా. ఇది ఈయన భుజాల నుంచి తీసేస్తే నార్మల్ మనిషి. ఈయన భుజాల మీద ఉన్నంత వరకు ఇతను దేవుని బిడ్డ. దేవుని ఆత్మను, దేవుని శక్తి ఇతని మీద ఉన్నది. దేవుని మందసాన్ని మోస్తున్నవాడు కనుక ఆయన పాదములు ఆశీర్వదించబడ్డాయి. ఆ రోజు మందసము, ఈరోజు దేవుని యొక్క సేవ అనబడిన మందసం. ఈ దినం మేము దేవుని సేవ అనబడిన మందసమును మోసుకుంటున్న యాజకులం. మా పాదములు మీ కుటుంబాలలో మోపగలిగితే యోర్దాను నది లాంటి శ్రమలు చీలిపోయి ఏకరాశిగా నిలబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దైవ సేవకులు వచ్చుట మంచిది. మన కుటుంబానికి దైవ సేవకులు రావాలి. కొన్ని కుటుంబాలు అంటే మనం కాదండి, మీరు కాదండి, యూట్యూబ్లో ఉన్నవారి కొరకు చెప్తున్నా, యూట్యూబ్లో వాక్యం విన్నారు.
కొంతమంది దైవ సేవకులు ఇంటికి రావటము పెద్దగా ఇష్టపడరు. ఏదో పెద్దగా నష్టపోతున్నట్టుగా, లేకపోతే ఏదో పెద్ద త్యాగం మించిపోతే ఏమి ఎత్తావు, ఆ టీ ఎత్తావు, లేకపోతే పిసికి 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 నలిపి 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 100 రూపాయలు కాగితం ఎత్తావు. కానీ దానికి కూడా పిలవరండి. ఒక మాట వినండి, దైవ సేవకుడిని ఇంటికి రాకపోతే నష్టం దైవ సేవకుడికి కాదు, నీకు. దైవ సేవకుడిని దేవుడు ఎలాగైనా పోషిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు ఒక చిన్న మాట చెప్పనా, ఎట్ట దేవుడు మమ్మల్ని పోషిస్తాడో చెప్పనా. నిన్నటి దినాన ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాం. 2000 రూపాయలు నా చేతిలో ఉన్నది, 2000 రూపాయలు ఖర్చు అయిపోయింది. అంటే ఒక డెత్కి వెళ్ళాం, ఒక సావుకి వెళ్ళాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డీజిల్కి వచ్చేటప్పుడు కారు పెట్రోల్కి డబ్బులు లేదు. సరిగా 2000 రూపాయలు కావాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడుగుదామో అర్థం కావట్లేదు. గబక్కన ఎవరిని అడిగి అలవాటు నాకు లేదు. ఏం చేయాలి ప్రభు అని ఇంక పెట్రోలు అయిపోయేంతవరకు కారు దోల్తా, కారులో పాటలు వేసాను, ప్రార్థన చేసుకుని వెళ్ళిన ప్రభు ఎట్ట చేయాలైనా ఏం చేయాలి, పెట్రోలే లేకపోయినా కారు చెన్నై దాకా పోయేటట్టు ఏదైనా కృప చూపి అని చెప్పి ప్రార్థన చేస్తున్నా. దేవుని మహాకృప 2000 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. ఏంటంటే ఆ మధ్య ఒక ఆయనకి యాక్సిడెంట్ అయ్యి మరణ పడకలో ఉంటే నా చేత ప్రార్థన చేయించుకుంటే దేవుడు వారికి స్వస్థత ఇచ్చాడు. ఆయనకి వారు ఇది జరిగి ఎప్పుడంటే 3 నెలలు అయింది. 3 నెలలకు ముందు జరిగిన విషయం. స్వస్థత పొందాడు. అంటే మరణ పడకలో ఉన్న ఆయన్ని ప్రభు బ్రతికిచ్చారు. అంటే నేను ప్రార్థన చేసేలాక వాళ్ళు అప్పుడు ఇవ్వాల్సిన కానుక మర్చిపోయారంట. వీళ్ళు కానుక లేదని అప్పటి నుంచి వీళ్ళు వచ్చిన డబ్బులు వచ్చినట్లు సినీ జంచిలో వేస్తున్నట్టు ఉన్నారంట. 3 నెలలు నష్టపోతాను. ఏందబ్బా అని అంటే అప్పుడు ఆలోచన వచ్చిందంట, ఆ దైవ సేవకుడు చేసిన ప్రార్థనకు మనం కానుకలేదని అప్పుడు జ్ఞాపకం వచ్చి 3 నెలల క్రితం ఇవ్వాల్సిన కానుక అప్పుడు దేవుడు ఇప్పించాడు ఆమె చేత. హల్లెలూయా. నేను అడిగి తిత్తదా ఏ అనుషా, అబ్బా నన్ను ఈరోజు కదిలేదు, పర్వాలేదు నేను ధైర్యం కూర్చున్నది ముందు. ఏంటే నేను అడిగి తిత్తరా, దేవుడు ఇప్పిస్తాడు అంతే. దైవ సేవకుడు ఒక్క మాటనండి, ఎప్పుడూ దైవ సేవకుడిని దేవుడు పస్తు పెట్టడు. ఖచ్చితంగా ఆకాశపులో కాకుల ద్వారా కూడా పోషిస్తాడు. కానీ నీవు ఆశీర్వదించబడాలని దైవ సేవకుడిని ఇంటికి రావాలి. దైవ సేవకుడిని ఇంటికి రాకపోతే నష్టం ఆయనకి కాదు, నీకే నష్టం. ఎందుకంటే కొర్నేలు అంటాడు, నీవు ఈరోజు మా ఇంటికి వచ్చావు, మంచి పని చేసావు పాస్టర్ గారు. వాస్తవం నజరత్పేట సంఘంలో ఎక్కువ శాతం నన్ను ప్రేమించేవారే అండి. నేను ఇంకా రాలేదని బాధపడేవాళ్ళే, కానీ నేను వస్తున్నానని బాధపడేవాళ్ళు, ఇబ్బంది పడేటట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అట్లా ఇబ్బంది పడేవాళ్ళు కానీ ఉంటే అసలు నేను హౌస్ విజిటింగే చేయని మానేస్తాను. నేను హౌస్ విజిటింగ్ చేయకపోయినా అన్న మీరు ఓపిక ఉన్నప్పుడు ఇంటికి రండిలే, ఖచ్చితంగా అయితే రావాలి, ఇంటికి రండిలే అని చెప్పి అకౌంట్లో కానుకలు పంపించే వాళ్ళు కూడా ఉన్నారు పేటలో. అది ఒప్పుకోవాలి, అన్నీ చెప్పాలి కదా, కాబట్టి ఒప్పుకోవాలి. నేను ఇంటికి వస్తున్నానని ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు లేరు పేటలో. కానీ ఇంత మాటలు ఎందుకు చెప్పంటే, ఈ యూట్యూబ్ ద్వారా కొంతమంది విశ్వాసులన్నా మారు మనసు పొంది వాళ్ళ దైవ సేవకుని గౌరవించాలని చెప్పారు. హల్లెలూయా. నా ప్రియులరా, దైవ సేవకుడు మన ఇంటికి రావటం మంచిది. ఆమేన్. 3వ మాట, ఆదికాండం 37వ అధ్యాయం 13వ వాక్యం. ఆదికాండం 37వ అధ్యాయం 13వ వాక్యం. ఎట్ట మంచిది అవుతుంది దేవరాజ్? ఇప్పుడు యోసేపు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేయబోతున్నారు? యోసేపుని చంపే ప్రయత్నం చేయబోతున్నారు. యోసేపుని అన్నలు చంపబోతున్నారు, లేకపోతే అమ్మి వేయబోతున్నారు. ఈ విషయం యోసేపుకి తెలుసా తెలియదా? యోసేపు ఎవరో దేవుని ఆత్మ కలిగిన వాడు కదా, దైవ ప్రత్యక్షత కలిగిన వాడు కదా.
యోసేపుకి అన్నీ తెలుసు. అయితే యాకోబు యోసేపు రా, మీ అన్నల దగ్గరికి పంపిస్తాను, వాళ్ళకి అన్నం ఇచ్చొద్దు దాన్ని పిలిస్తే, ఇప్పుడు యోసేపు ఏమనాలి? నాయనా, వాళ్ళే ఎప్పుడెప్పుడు నన్ను చంపాలని చూస్తుంటే పులి నోట్లో తలకాయ పెట్టినట్టుగా నేను పోయి వాళ్ళ దగ్గర చిక్కున్నానా? నేను బాగుండదు, నీకు ఇష్టం లేదా? నా చంపాలి, ఒక్కసారి నా బతుకు అయిపోయాలని చూస్తున్నావా అని అనాలి యోసేపు. కానీ యోసేపు ఏమన్నాడండి? మంచిదయ్యా. అంటే దేవుడు మనల్ని నడిపించే మార్గాలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి. ఎప్పుడు సరళమైన మార్గంలోనే నడిపించడు. కొన్ని హెచ్చు తగ్గులు ఉంటాయి, అప్ డౌన్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి, సమృద్ధి కలుగుతుంది, అన్ని దేవుడే కలుగు చేస్తాడు. అయితే దేవుడు మనల్ని ఏ మార్గంలో నడిపించినా అది మంచిది అని మనం ఒప్పుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నవ్వు మంచిదే అని 24 గంటలు నవ్వుతానే ఉండకూడదు. 24 గంటలు నవ్వుతావు అనుకో మెంటలు ఎక్కిందని అంటారు. మెంటలోడు ఎప్పుడు నవ్వుతాడు, లూజోడు అంటారు. అందుకని నవ్వకుండా ఉండకూడదు. ఏడుపు ఉండాలి, అందుకని ఏడుస్తూనే ఉండకూడదు, కానీ ఏడుపు కూడా ఉండాలి. అందుకే కదండి మన జీవితంలో మెట్టలు పల్లాలు అన్నది ఖచ్చితంగా ఉండాలి. ప్రభు ఏమన్నాడు? ఈ లోకంలో మీకు శ్రమలు ఉన్నాయి. ఆ ప్రభువే చెప్పొచ్చు కదా, శ్రమలు ఉన్నాయి అన్ని నేను తీసేసిన, ఇబ్బంది ఏం లేదు అనొచ్చుగా. అనలా, శ్రమలు ఉన్నాయి, ఉంటాయి. కానీ అయినా మీరు ధైర్యం తెచ్చుకొని ముందుకు వెళ్తుండాలి. అది కొన్నిసార్లు దేవుడు మనం నడిపించే మార్గాలు మారా అనుభవంలో నడిపిస్తాడు. పాడుతంగా, మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్ననేమి. నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనదు మాట నమ్ము. నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనదు మాట నమ్ము. సియోను పాటలు ఆమేన్. ఏ మార్గం గుండా వెళ్ళాలి? ఏ మార్గం గుండా? మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా మనము వెళ్ళాలి. ప్రభు నడిపిస్తారు కొన్నిసార్లు. యోసేపుని ఎక్కడికి నడిపిస్తున్నాడంటే మరణం దగ్గరకు నడిపిస్తున్నారు. కానీ యోసేపు ఏమన్నాడు? మంచిదే డాడీ, మంచిదే. దేవుడికి తెలుసు మనల్ని ఎప్పుడు ఎక్కడికి ఎట్లా నడిపించాలని. అయితే మేలు పొందుకుంటున్నప్పుడు నువ్వు ఎలాగైతే మంచిది అంటున్నావో, దేవుడు నడిపించే కఠినమైన మార్గములను చూసి కూడా నువ్వు మంచిది అని ఒప్పుకోవాలి, దాన్ని గైకొనాలి, దాన్ని అవలంబించాలి. ఇదనం ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్న మాట, నీకు హాని చేయువాడు ఎవడుంటాడు నీకు? ఇంకా ఇంతవరకు నీ జీవితంలో హాని చేసేవాళ్ళని నువ్వు చూసావేమో. ఇప్పుడు ప్రభు అన్నాడు, ఇక నీవు హాని చేసేవారిని చూడవు. ఎట్లా ప్రభు అంటే, ఎంతవరకు నువ్వు చెడ్డ వాటి మీద ఆశపడ్డావు, అయితే ఇప్పుడైతే మంచి వాటిని ఆసక్తితో నువ్వు అవలంబిస్తున్నావు. కాబట్టి ఇక నీకు హాని చేసేవాడు ఉండడు. మంచి వాటిని, ఏంటిది మంచి వాటి? ఏంటి మంచి? 1, ప్రభుకి స్తోత్రం చేయటం మంచిది. 2, దైవ సేవకుడు ఇంటికి రావటం మంచిది. 3, దేవుడు నడిపించే మార్గంలో మనం నడవటము మంచిది. ఈ 3 అనుభవాలు మనకున్నప్పుడు హాని చేసేవాడు మన జీవితంలో ఉండడు. అటు కృప దేవుడు 50 మందికి అనుగ్రహించునుగాక.